మార్నింగ్ న్యూస్ సర్వోదయ టీవీ. ఈరోజు ఈరోజు ముఖ్య టాపిక్ ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం. ల్యాండ్ రికార్డు ఏడీ ఆస్తులు 100 కోట్లు. అబ్బా, ఏం చెమటది సంపాదించింది నా. ఏసీపీ వలలో జిల్లా ఏడీ కోత శ్రీనివాసులు 3 రాష్ట్రాలలో సోదాలు. 22 ఎకరాల పొలం భూమి, 8 ఫ్లాట్లు, రైస్ మిల్లులు, 16.6 కిలోల బంగారం, 5 లక్షల రూపాయలు నగదు సీజ్ చేసి కేసు నమోదు. మన రంగారెడ్డి జిల్లాల ల్యాండ్ రికార్డు ఏఈ ఆస్తులు 100 కోట్లకు చేరుకుంది. ఇంకొకటి, ఈయన ఆస్తులు మహబూబ్ నగర్, నారంపేట్, హిందూపూర్ గ్రామాలలో వసుంధర రైస్ మిల్ 6 ఆ ప్రాంతాలలో కూడా సోదాలు చేపట్టారు. మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ పొలం, ఏపీ అనంతపూర్లో 11 ఎకరాల వ్యవసాయ పొలం. వారి బంధువులలో కూడా శ్రీనివాస్ బంధువుల నివాసంలో 5 లక్షల రూపాయలు, సుమారు 5 లక్షల రూపాయలు నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. అసలు ఈయన ప్రభుత్వ ఉద్యోగం చేసిండా, మరి కాంట్రాక్టులుగా ఏమన్నా గవర్నమెంట్ కాంట్రాక్టర్గా పనిచేసిందా? ప్రజలకు సేవ చేసేది విడిచిపెట్టి అక్రమంగా సంపాదన కొరకు అడ్డదారిలో పోయి అక్రమంగా 100 కోట్లు నువ్వు సంపాదించినావు. ఓకే, ఆ 100 కోట్లు అక్రమ ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించి ఏసీబీ అధికారుల వల్ల నువ్వు చిక్కినావు. నువ్వేమన్నా నీ సర్వీస్లో కూడా ఎప్పుడన్నా రైతులకు సేవ చేసినట్టయితే కనబడట్లేదు. శ్రీనివాసులు, మీరు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన చాలక అడ్డదారిలో పోయి నీలాంటి అధికారులు రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంతోమంది ఉర్రు. వారిని కూడా ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ఉర్రు. గత మూడు నెలల క్రితము అదనపు కలెక్టర్ భూపాల్, ఆయన కూడా ఏసీపీకి ట్రాప్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లాల అధికారులు ఏసీపీకి ట్రాప్ అయినా కానీ ఏ మార్పులు కానీ ఎలాంటి మార్పులు లేవు. 22 ఎకరాల పొలము, కిలోల బంగారము, ఇదంతా ఎక్కడయ్యా? నువ్వు చెమట తీసి కష్టపడ్డది ఎక్కడ? ప్రజలకు సేవ చేయకుండా కమిషన్లతోటి తీసుకుంటూ ప్రజల నుండి వారి మాంసం ముద్దలపై ఏరక తిన్న ఈ 100 కోట్ల ఆస్తి నువ్వేం చేసుకుంటావు? అసలు ఏం చేసుకోవడానికి వస్తుంది? లాస్ట్ దాసి చివరికి ఏమైంది? ఇప్పటికైనా అధికారులారా, మీరు మీ పనితీరును మార్చుకొని సామాన్యమైన ప్రజలకు సేవ చేయండి. సేవ చేయడం పక్కన పెట్టి అడ్డదారిన పోయి ఆస్తులు సంపాదిస్తే ఎప్పుడో అప్పుడు మీరు ఇలాగనే ఉన్న ఆస్తులు పోతాయి, కూడబెట్టిన సొమ్ము కూడా పోతుంది. ఈయన మన రికార్డు ఏడీ శ్రీనివాసును ఆదర్శంగా తీసుకొని ఈయన చేసిన పనిని మీరు చేయకుండా మీరు ప్రజలకు సేవ చేయరు. ఆదర్శంగా అంటే ఈయన సంపాదించినట్టు కాదు, ఈయనను చూస్తూ లాస్ట్కి చివరికి ఏం జరిగిందో మీకు కూడా అదే జరగకుండా మీరు ప్రజలకు సేవ చేయండి. అసలు
ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో కలిసి మీ జీతపత్యాలు తీసుకొని మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండండి. కాదు కూడదు అని తప్పటడు అడుగులేసి మీరు జైలు పాలయ్యి మీ కుటుంబాన్ని ఆగం చేయొద్దని నేను తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ మీ ముందుంటా. ఆల్గొండ సీనయ్య, సర్వోదయ టీవీ CEO.